హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఎంతో ఈజీ యమ్మీ టేస్టీ అయిన సొరకాయ హల్వా అయితే ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎంత చాలా టేస్టీ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక సొరకాయ తీసుకోండి, మంచిగా క్లీన్ చేసి అయితే పెట్టుకోండి. సొరకాయని క్లీన్ చేసుకున్న తర్వాత పైన పార్ట్ కొంచెం, కింద పార్ట్ కొంచెం అయితే కట్ చేసేసేయండి. ఇట్లా చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న పీల్ అంతా ఇట్లా తీసేసేయండి. నీట్గా అంతా అయితే తీసేసేయండి పీల్ అంతా పైన. తర్వాత తురుముకోండి. పీల్ తీసేసిన తర్వాత మంచిగా అయితే మొత్తం తురుముకోండి. మధ్యలో సీడ్స్ రాకుండా సైడ్స్ నుంచి అయితే తురుముకోండి. ఇట్లా తురిమేసిందంతా తీసుకొని పక్కకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత గీ అయితే తీసుకోండి. ఒక 2 స్పూన్స్ గీ అయితే వేసుకోండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి అనమాట. నేనైతే క్యాషు ఇంకా రైజిన్స్ అయితే తీసుకున్నా. ఒక టూ స్పూన్స్ తీసుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి, డ్రై ఫ్రూట్స్ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంత క్వాంటిటీని బట్టి గీ వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ వేసుకొని వేయించేసుకుంటున్నా డ్రై ఫ్రూట్స్ని. ఇంకా వేయించుకున్న తర్వాత పక్కన అయితే తీసి పెట్టుకోండి. తర్వాత ఆ ప్యాన్లోనే కొంచెం నెయ్యి ఉంటుంది కదా, అందులోనే మనం గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయ ఉంటుంది కదా, సొరకాయది వేసేసుకోండి. వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేయండి. ఎందుకంటే డ్రైగా అయితే అవ్వాలన్నమాట. అది వెట్ ఉండకూడదు. వాటర్ ఉంటుంది కదా, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని డ్రై అయ్యేంత వరకు అయితే చేసుకోండి. ఇలా మూత పెట్టుకొని అయితే కాసేపు అయితే మగ్గించుకోండి. కాసేపు తర్వాత చూడండి. చూసిన తర్వాత ఇంకా కొంచెం అట్లానే ఉంటే కొంచెం వాటర్ అయితే వేసుకొని అయితే ఒకసారి అయితే మళ్ళీ మగ్గించుకోండి. నేనైతే వాటర్ వేసుకొని ఒక హాఫ్ కప్ వేసుకొని అయితే తర్వాత మగ్గించుకున్న తర్వాత మొత్తం డ్రై అయ్యేంత వరకు అయితే ఫుల్గా అయితే మగ్గించుకోవాలి. మొత్తం డ్రై అయిన తర్వాత ఒక కప్పు పాలైతే వేసేసుకున్నా. పాలు వేసుకున్న తర్వాత కొంచెం మెల్లగా అయితే కలుపుకోండి మొత్తం మిక్చర్ అంతా. కలిపిన తర్వాత షుగర్ అయితే వేసుకోండి. మీ స్వీట్నెస్కి తగినంత షుగర్ అయితే వేసుకొని కాసేపు కలిపిన తర్వాత నేనైతే కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేద్దామని చెప్పి తీసుకున్నా. మిల్క్ మేడ్ నెస్లేది. నేను కొంచెం కండెన్స్డ్ మిల్క్ అయితే వేసేసా. ఇంకా మీ స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మంచిగా అయితే మిక్స్ చేసేయండి. అయిపోయిన తర్వాత కొంచెం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే వేసేసుకోండి. మంచిగా అయితే ఇంకా మొత్తం అయితే మిక్స్ చేసేయండి. ఇట్లా డ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి మంచిగా. కాసేపు మళ్ళీ మూత పెట్టేసుకొని వేయించుకోండి. అంతే. ఎంతో టేస్టీ యమ్మీ అయిన డ్రై ఫ్రూట్ సొరకాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.